అమ్మో బామ్మ వస్తుందేమోనని చెప్పా. వచ్చినప్పుడు చూడొచ్చులే. వచ్చాడు. ఏంటయ్యా నువ్వు చేస్తున్నది? నేనేం చేస్తున్నాను, సామాన్ సత్తున్నాను. ఏంటి సత్యది? ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు ఒక్కడవని దిగావు, తర్వాత పెళ్లి అయింది, పోనీలే ఇద్దరు. అది కాకుండా మీకు అమ్మ ఆవిడ కూడా ఇద్దరు పిల్లలు, మొత్తం కలిపి 5 ఉంటే ఎలా కుదురుద్ది? ఎలా కుదురుద్ది? 1 నెల టైం ఇవ్వండి, ఖాళీ చేసేస్తాం. నేను ఖాళీ చేయమన్నానా? నెంబర్లు పెరిగారు కదా, ఓ 500 అద్దె పెంచుతాను, సరిపోద్ది. మాకు కుదరట్లేదు, ఇరుగ్గా ఉంది, మేము ఖాళీ చేసేస్తాం. ఖాళీ చేసేస్తారా? ఖాళీ చేసేస్తారా? అయితే వెంటనే ఖాళీ చేసేయండి. ఏమిటయ్యా 1 నెలలో ఖాళీ చేస్తానని చెప్తున్నారుగా? కుదరదు. నా సంగతి నీకు తెలీదు. ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏమిటో చూపులు? చూపా? చెయ్యి కూడా పట్టుకున్నావు. ఇందాక నువ్వు ఈ చేత్తో ఈ చేను ముట్టుకున్నావు. అవును, నేను చూసాను. ముసల్దానను కూడా చూడకుండా నన్ను అత్యాచారం చెయ్యాలని చూసావు. కరెక్ట్, నేను చూసా. పోలీసులతో చెప్తానని చెప్తే నన్నెవ్వడు ఏమి చేయలేడు, మర్యాదగా లొంగిపోని కూడా అన్నావు. అమ్మో అమ్మో అమ్మో, ఫ్యామిలీ మొత్తం కుట్ర, కుటుంబం అంతా కుట్ర. నన్ను నమ్మి ఆ అవతారంగాడు ఈ మేకనిచ్చి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది. ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా? సుబ్బులు, ఏంటి నువ్వు ఇక్కడున్నావా? సుబ్బులు, సుబ్బులు, ఎందుకలా ఏడుస్తున్నావు? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా? నేను సంతకెళ్ళి వస్తానా? వస్తా ఉంటే దారిలో పెద్ద వర్షం, ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు. పోతే పోయింది లేవయ్యా, అదో సైకిల్. వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? సరే కానీ సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చే, నాకు అర్జెంట్ పని ఇంటికి. అదెందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా, పక్కనే ఒక బురద గుంట, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను. రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. కాకమ్మ కథలు చెప్తున్నావా? ఏంటేంటమ్మా, మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? ఇక్కడ కుట్టావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్ లాగున్నావే నువ్వు. చూడమ్మాయి, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉండడానికి ఇల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్ట్. చాలా దూరం పోయి ఉన్నానుగా. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. బిల్డింగే చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట. దానికి అవతల డ్రాయింగ్ రూమ్, కొంచెం దగ్గర మాట. దీనిపైన స్విమ్మింగ్ పూల్. మీ మాటలు భలే తమాషాగా ఉన్నాయి. ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపుల్లో గమ్మత్తున్నట్టే. గమ్మత్తంటే? ఒకటి గమ్, ఒకటి మత్తు. అంటే ప్రేయసీ ప్రియులు గమ్ములాగా అతుక్కుపోయి మత్తులో తేలిపోవాలన్నమాట. ఇక బెడ్రూమ్కి వెళదామా? విజయలక్ష్మి గారు, మీరు కట్టబోయే బిల్డింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ కనిపించే చెట్టే మెయిన్ గేట్ అన్నమాట. మార్వెలస్, ఇంత ఎఫిషియెంట్ దొరకడం నా లక్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టాటా కారు పక్కన. నేను అడిగింది మనం బిల్డింగ్ ప్లాన్ లో ఎక్కడున్నామని. మా కాబోయే వారు మారుతిలో సరాసరి బెడ్రూమ్కి వచ్చేసారు. బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్రూమ్ లోకి వస్తారు. బెడ్రూమ్ లో గోడలకి 4 వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించుంటాయి. ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటారు. ఇంత అందమైన శరీరానికి ఏ చీర కట్టాలో నిర్ణయించుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అప్పుడే మారుతి కారులో దిగిన మీ కాబోయేవారు ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అని అంటారు. అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు. అదే మా వారిని. ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌగిలించుకుంటారు.
ఆఖరికి బస్సు పున్నాయి క్వార్టర్ రేట్లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. రేయ్ బామర్ది, నేను రా నీ బావను బస్సు పున్నాయిని. నువ్వేం మాట్లాడకరా, నాకు తెలుసురా. నువ్వు నూజివీడులో మామిడి తోట కొన్నప్పుడే అది నాశనం అయిపోద్దని నాకు తెలుసురా. మీ అక్క పిచ్చిదిరా. నువ్వు బుట్టలు మామిడికాయలు తెస్తావని తిన్నాన్ని తిని మిగిలిన అన్ని అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా. అవన్నీ జరిగే పనులు కాదు. కానీ ఓ పని చేయరా, నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురారా. ఉగాది పచ్చల్లో కలుపుకోవడానికి కాదురా, దాంట్లో కాస్త గన్నేరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికి రా. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? చేసుకోండి, ఎంతసేపు అయినా చేసుకోండి, నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా. కానీ ఒక్క విషయం, బామ్మర్దులతో మాత్రం బిజినెస్ చేయకండి, బాగుపడరు. శాలిని, ഇവിടെ ഉണ്ട് സാർ. సంధ్య, വന്നിട്ടുണ്ട് സാർ. బిజు, వందటుండు సార్. శ్రీనివాస్, వందుండు వచ్చాను సార్. వచ్చావా? ఎందు వచ్చావా? ఈడెవడో తెలుగులో ఉన్నాడేంటి? క్లాస్ అయిన తర్వాత చూపు చూద్దాం. ആ ബുക്ക് ഇവിടെ ഇല്ലല്ലോ. ആ ബുക്ക് ലൈബ്രറിയിൽ ഉണ്ടെന്നേ. ഞാൻ നോക്കിയെന്ന്. ഞാൻ കണ്ടതല്ലോ. നീ കാണാനില്ല. ഹായ് ഹായ് ഹായ്. ఎక్స్క్యూజ్ మీ, వెర్ ఇస్ లైబ్రరీ? ഐ വിൽ ഷോ യു, കം വിത്ത് മീ. പറഞ്ഞ ബുക്ക് ഉണ്ടല്ലോ, എത്ര വായിച്ചാലും തലയ്ക്ക്. നമുക്ക് പോവാം. లైబ్రరీ ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ, వెరీ వెరీ బిగ్ లైబ్రరీ. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగల చూస్తే పగలే గల్లో కొట్టవు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్ని എന്താ? అన్న జేసుదాస్ క్యాసెట్ తన్నియా, అది எனக்கு తన్నే. ഇതാ. థ్యాంక్ యూ. No mention. యు లైక్ మ్యూజిక్? నో. ఐ డై ఫర్ మ్యూజిక్ యా. నీ అలవాట్లు అభిరుచులు నాకెందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి వినేసావురా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. యు హావ్ బ్యాటరీస్? లైబ్రరీ ప్లీజ్. దట్ ఈస్ లైబ్రరీ. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ అంతా చెప్తావా? థ్యాంక్స్ రా ఎదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాక రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది ఎట్రా నీకా? ఓ ఆయన చేస్తున్నారు బాబా, నా పుస్తకం నాకు వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతాను, తొందరగా వచ్చాయి. 5 నిమిషాలు. ముదనష్టపు ఉద్యోగం ఎండలో తిరిగి నా ఫిగరే పాడైపోతుంది. ఉద్యోగం మానొచ్చు కదా. నన్ను పోషించేదెవరు? ఎవరా? నేను లేను. నీ సంపాదన నేను పొద్దున తోకునే సబ్బులకే సరిపోదు. అమ్మాజీ ఎంత మాట అన్నావే. ఈ రోజు నుంచి చూసుకో, లెఫ్ట్ అండ్ రైట్ ఎడాపెడా సంపాదించేస్తాను. ఏరా, నీ రిక్షా గాలి తీశానని ఆ మావోగాడి అండ చూసుకుని నా బెండు తీర్చడానికి ప్రయత్నం చేస్తావరా? ఇక్కడ ఎవడు పెట్టమన్నారా నీ రిక్షా? నీ బాబుగాడి ప్రాపర్టీ అనుకున్నావరా? ఇప్పుడు రాస్తారా కేసుల మీద? ఎందుకా? నీ చెత్త రిక్షాకి లైట్ లేదురా. లైటు పైకి చూస్తావేంట్రా? పైకి చూస్తే సూర్యుడిని. ఏంటి బాబు, సూర్యుడిని చూస్తున్నాడా? నువ్వెవరివి బాబు? కొంచెం నీ ఫేస్ చూపించు, వెలుగులోకి రా నాయనా. బాబు గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా పట్టపగలు బండికి లైట్ అడుగుతున్నావు? లేదు సార్, పేదవాడు కదా, చీకటి పడ్డ తర్వాత లైట్లు లేకపోతే ట్రబుల్ అవుతుందని జస్ట్ 10 రూపీస్ డొనేషన్ ఇద్దాం అనుకుంటాను సార్. రాములు, అయ్యా లైట్ అంట కొను. అలాగేనండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదిరా.